హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మేము ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసాము. ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపించేస్తారండి. ఎప్పుడు బయట తినడమే కాదండి, అప్పుడప్పుడు ఇలా మనం ఇంట్లో ట్రై చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎంతైనా ఇంట్లో చేసుకునే ఫుడ్ హెల్దీ ఫుడ్ కదా. అలా అని డైలీ తినకూడదు, ఎందుకంటే అది ఆయిల్ ఫుడ్ కాబట్టి. మరెందుకు లేట్, ఎలా చేసుకోవాలో చూపించేస్తా, వచ్చేయండి. ఇక్కడ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం 3 పొటాటోస్ తీసుకున్నా. వాటిని బాగా వాష్ చేసి పీల్ చేసి స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ స్లైసెస్ బ్లాక్గా అవ్వకుండా ఉండాలంటే వాటర్లో వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఆ స్లైసెస్ పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ అలానే కొద్దిగా ఆయిల్ వేస్తూ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు అవి ఒక 40% కుక్ అయ్యాక స్ట్రెయిన్ చేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక 5 to 10 minutes బాగా ఆరబెట్టుకోవాలి. మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా రావాలంటే 2 times ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో సరిపడేంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆరబెట్టుకున్న స్లైసెస్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే. ఇది ఫస్ట్ టైం ఫ్రై చేస్తున్నా. ఫ్రై అయ్యాక మళ్ళీ పక్కకు తీసి మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసుకోవాలి. ఇలా సెకండ్ టైం ఫ్రై చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మనకి బయట దొరికినట్టే ఉంటుంది. ఇలా సెకండ్ టైం కూడా ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాక కొంచెం టేస్ట్ కోసం మనం కొద్దిగా సాల్ట్ అలానే చిల్లీ పౌడర్ చల్లి బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. వీటిని మనం కెచప్తో కానీ సాస్తో కానీ సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటాయి. ఇక్కడ నేను రెడీ చేస్తాను, చూసేయండి. ఇప్పుడు వాటిని టేస్ట్ చేయడం కోసం మా చెల్లికి ఇస్తున్నా. తను తిని ఎలా ఉందో చెప్తుంది, మీరు కూడా చూసేయండి. నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం. టేస్ట్ అయితే చాలా బాగుంది. తను కూడా చెప్తుంది, చూడండి. మీరు కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.